ఈరోజు మంత్రినిలో మాట్లాడుతున్నంటేనే నాకు ఒక అదో రకమైన సంతోషంతో పాటు ఈరోజు దేశాన్నే మలుపు తిప్పిన పివి నరసింహరావు గుర్తొచ్చిన ఒకసారి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నతను పివి నరసింహరావు అంటే ఆర్థిక సంస్కరణలతో దేశ భవిష్యత్తునే మార్చిన ఈ గడ్డ. రెండవది మరొక మహానాయకుడు మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు గారంటే అజాత శత్రువు ఆయన. మేము యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు స్పీకర్గా చూసేవాళ్ళం. అలాంటి అజాత శత్రువు ఈరోజు ఇక్కడికి 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, ఆయనను చంపిన నక్సలైట్లు కూడా పశ్చాత్తాపడ్డారంటే ఎంత మంచి మనుషో మనందరం కూడా తెలుసు. ఆ రోజు రాష్ట్రం అంతా ఏడ్చింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. దాంతోపాటు ఈరోజు నా సొంత సోదరునిలాగా నాకు ఆత్మీయ మిత్రుడు, ఈరోజు మీ ప్రియతమ నాయకుడు, వారిద్దరి అడుగుజాడల్లో నడుస్తున్న దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఈరోజు నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు, మీ అందరితో కలుసుకునే పాటు ఈ గడ్డ మీద నుంచి మాట్లాడుతున్నందుకు, దాంతోపాటు ఇక్కడ పాల్గొంటున్న పెద్దలు, మా గురువర్యులు, 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్గా, గతంలో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా, మచ్చలేని నాయకుడు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి, మా సోదరుడు మీ పార్లమెంట్ సభ్యులు ప్రజల కోసం పనిచేస్తున్న వంశీ గారికి, మరొక సోదరుడు రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే మా సోదరుడు, అలాగే కలెక్టర్ హర్ష గారికి, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గారు, వైస్ చైర్మన్ సుధీర్ రెడ్డి గారికి, వేదిక మీద కౌన్సిలర్లకు, నాయకులకు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడాలన్నా 5:30కి హెలికాప్టర్ లేవాలి. ఇంకా రేపు రాజీవ్ గాంధీ జయంతి ఉన్నది. మీరందరూ కూడా జయంతిలో పాల్గొని మనం సరులో 18 సంవత్సరాలకే ఓటు కల్పించి హక్కు కల్పించిన నాయకుడు. ఈరోజు సంతోషం. మా శ్రీధర్ బాబు గారి కాన్ఫరెన్స్లో దాదాపు 800 కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి శాఖ నిధులు, నా కాన్ఫరెన్స్లో కూడా అన్ని పెట్టుకోలే నిధులు. నేను నా కాన్ఫరెన్స్లో కూడా అన్ని వరుస పెట్టుకోలే. ఈరోజు హెచ్ఎల్పి గోదావరి మీద ఒక బ్రిడ్జ్ 125 కోట్లు, బైపాస్ రోడ్డు 162 కోట్లు, హెచ్ఎల్పి మానేరు మీద ఆరెండ్ల దగ్గర 203 కోట్లు, వెంకటాపూర్ టు ఆరెండ రోడ్ 50 కోట్లు, అలాగే మంత్రి ఓజేడు రోడ్డు 60 కోట్లు, అక్కడ కూలిపోయిన బ్రిడ్జ్ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నాం. దాంతోపాటు హ్యామ్లో మళ్ళీ ఒక 200 కోట్లు. ఇవన్నీ కూడా టెండర్లు అయి 1.5 సంవత్సరాలు పూర్తి చేసే విధంగా మీ అందరు కూడా అందుబాటులో ఉండి క్షేమంగా డబుల్ రోడ్డు మీద తిరిగే విధంగా మంత్రిని కాన్ఫరెన్స్ని అభివృద్ధి చేస్తారని మీ అందరికీ కూడా మాటిస్తున్నా. ఒకటే, నా కాన్ఫరెన్స్ ఎంత ఉందో నా కాన్ఫరెన్స్ కంటే ఎక్కువ మంత్రిని దృష్టిలో పెట్టుకొని ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేసుకొని మళ్ళా కూడా రావడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక ముఖ్యది, అక్కా చెల్లెలకు సంబంధించిన అన్నదమ్ములు చదువుకున్న నిరుద్యోగులకు సంబంధించి నాక్ సెంటర్ అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ సంబంధించింది. నిజామాబాద్లో ఉన్నది, కరీంనగర్లో ఉన్నది, కొత్తగా మంతనిలో 20 కోట్లతోని ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఈరోజు అక్కా చెల్లెళ్లకు, మీరందరూ కుట్టు మిషన్ నేర్చుకోవాలన్నా, మీ అందరు టైలరింగ్లో శిక్షణ ఇచ్చి రెడీమేడ్ దుస్తులకు హోల్సేల్గా సప్లై చేసే విధంగా మా డిపార్ట్మెంట్ కోచింగ్ ఇస్తుంది. మనేదాని కరీంనగర్ చెందిన మా ఎంప్లాయీ ఉత్తమ ట్రైనింగ్ ఇచ్చినందుకు రాష్ట్రపతితో చేతుల మీదుగా అవార్డు తీసుకుంది. మా డీజీ శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని మీ అందరికీ కూడా 6 నెలలలోపే ఈ సెంటర్ని ఓపెన్ చేసి యువకులకు ఫ్యాబ్రికేషన్ కానీ, ఫ్లోరింగ్ కానీ, మీకు ఫాల్ సీలింగ్ కానీ, కార్ డ్రైవింగ్, దాంట్లో రకరకాల స్కిల్నెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేర్పించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ యువకుల కోసం ఈరోజు మీకు శాంక్షన్ చేయడం జరిగింది. రోడ్లు ఎంత ముఖ్యమో నిరుద్యోగ సమస్య మీద గవర్నమెంట్ పరంగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా ఈరోజు ప్రైవేట్ పరంగా కూడా ట్రైనింగ్ శిక్షణ కానీ ఇవాళ శ్రీధర్ బాబు గారికి కొడంగల్ మంత్ని మన 2 ఒకటేసారి 20 కోట్లతో జీవో ఇవ్వడం జరిగింది. మా